రివ్యూస్ మీదే మూవీస్ హిట్ అండ్ ఫ్లాప్ డిసైడ్ అయ్యి ఉండిద్దా? సో దీని గురించి చెప్పాలంటే ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చనే. నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక హీరో ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం గ్యాప్ తర్వాత ఒక మూవీ తీశాడు. ఆ మూవీ మీద ఆ ఫ్యాన్స్ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్తో మూవీకి వెళ్ళిన తర్వాత ఆ మూవీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. సో రీచ్ కాలేకపోయింది కాబట్టి మూవీ బాగాలేదని చెప్పి అందరూ అనేశారు. దాంతో ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆ మూవీ అలా ఎలా ఫ్లాప్ అయింది, సూపర్గా ఉంది మూవీ అని చెప్పి అనడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ విషయం ఏంది, ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ వల్ల పోయిందా, లేదంటే వీళ్ళకి నచ్చక వీళ్ళు ఇచ్చిన రివ్యూ వల్ల పోయిందా? ఎందుకంటే అప్పుడు నచ్చని మూవీ ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది? అదే మూవీ కదా, అదే మూవీ, అదే యాక్టర్, అదే స్టోరీ, మొత్తం అదే, ఏమీ చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఏంటి అంటే ఆ టైంలో ఓవర్ హైప్తో చూస్తున్నారు మూవీని. సో ఏ మూవీని కూడా ఓవర్ హైప్తో చూడొద్దు, జస్ట్ నార్మల్గా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజాసాబే తీసుకోండి. రాజాసాబ్ నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. నేను ఏ మూవీ అయినా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తాను. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే ఒక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానండి. ఏంటంటే ఆ ఓల్డ్ లుక్ ప్రభాస్ది. సో నాకు ఆ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ లుక్ అదే వదిలి, టీజర్లో అదే వదిలి, గ్లిమ్స్లో అదే వదిలి, 2 ట్రైలర్స్లోనూ అదే హైలైట్ చేసి అది మొత్తం చూపించేసరికి ఆ లుక్ నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఆ లుక్ ఎలా చూపిపోతున్నారు, ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, అసలు ఆ మూవీలో ఆ లుక్ ఏ సందర్భంలో వచ్చింది అన్న దానికి ఎగ్జైట్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఆడికి వెళ్ళేసరికి అసలు ఆ లుక్కు సంబంధించి ఏది లేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇప్పుడు ఆ లుక్ గురించి ఏదో ఒకటి చూపిస్తే అది వేరే విషయం, అది నచ్చిందా లేదా అన్నది వేరే విషయం. అసలు నేను ఆ లుక్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాను. ఆడ తీరా వెళ్ళేసరికి అసలు ఆ లుక్కే లేదంటే అట్టుండిద్ది. సో అలా అయితే చాలా డిసప్పాయింట్ అయ్యా. కానీ రాజాసాబ్ మూవీ అయితే నాకు నచ్చింది. ఎందుకు అంటే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ చూసిన ఫీలింగ్ అనిపించింది. అంటే విఎఫ్ఎక్స్ ఉంటే హాలీవుడ్ రేంజ్ మూవీనా అంటే కాదు. విఎఫ్ఎక్స్ గురించి నేను అస్సలు మాట్లాడను. స్టోరీ కాన్సెప్ట్ హాలీవుడ్ రేంజ్ అంటున్నా. సో తెలుగులో ఇప్పుడిప్పుడే ఇలాంటి మూవీస్ వస్తున్నాయి. ఆ మూవీస్ని మనం ఎంకరేజ్ చేద్దాం. జస్ట్ మనం ఏదో క్యాజువల్గా వెళ్ళిపోయి చూడటం కాదు. నేను ఒక మూవీ చూస్తున్నా, అది కూడా ఒక సైఫై ఫ్యాంటసీ మూవీ చూస్తున్నాను అనే దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. బేసిక్గా నేను క్రిస్టఫర్ నోలన్ మూవీస్ చాలా ఇష్టం అనమాట. నాకు క్రిస్టఫర్ నోలన్ మూవీస్ ఏది రిలీజ్ అయినా నేను ఏం చేసేవాడిని అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. ఎందుకంటే నోలన్ మూవీస్ కొంచెం చిన్న డీటెయిలింగ్ మిస్ అయినా కూడా మూవీ ఏది అర్థం కాదు మనకి. సో అలా చూసేవాడిని అనమాట. ఇంకా నోలన్ మూవీస్ దగ్గరగా నార్మల్గానే 2-3 సార్లు చూస్తే అర్థం కావు మనకి. సో అలాంటి మూవీస్ చూసిన నాకు ఈ మూవీ తెలుగులో అంటే నాకు కొత్తగా అనిపించలేదు, కానీ తెలుగులో కొత్తగా అనిపించింది. తెలుగులో మన పెద్ద హీరో, స్టార్ హీరో చేశాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అలాగే ఈ మూవీకి కూడా రివ్యూస్ అనేవి కొంచెం నెగిటివ్గానే వెళ్ళాయి. బట్ మూవీ అయితే బాగుంది, నేను చెప్తున్నాను కదా. మూవీ క్లైమాక్స్ మినహా మిగిలినంత డ్రాగ్గా అనిపించింది, కానీ మూవీ బాగుంది. సో ఇలాగే నెగిటివ్ రివ్యూస్ రాకూడదు అన్న ఉద్దేశంతోనే మనశంకర వరప్రసాద్ మూవీకి కూడా ఇలాగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకుని అసలు రివ్యూస్, రేటింగ్స్ లాంటివి లేకుండా చేశారనమాట. సో ఆ మూవీకి సంబంధించి బుక్ మై షో యాప్లో కానీ వీటిల్లో రివ్యూ రేటింగ్స్ అనేవి ఇవ్వకుండా అయితే చేశారు. సో నన్ను అడిగితే రివ్యూ వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయా, రివ్యూ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా అంటే ఛాన్సెస్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరకు నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా, ఆల్రెడీ నా ఫ్రెండ్ ఆ సినిమా చూసేసాడు. అరే నేను ఇలా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా, సినిమా చూసావు కదా ఎలా ఉంది అని చెప్పి అడుగుతాను. వాడు బాగాలేదురా, నువ్వు వెళ్ళొద్దు, దరిద్రంగా ఉంది, డబ్బులు వేస్ట్, అది ఇది అన్నాడు అనుకోండి. ఖచ్చితంగా ఎలా ఉండిద్ది, వాడు డబ్బులు వేస్ట్ అంటున్నాడు, అనవసరంగా మనం వెళ్ళి ఎందుకు డబ్బులు పక్క పెట్టుకోవడం అన్నట్టు అనిపిస్తుంది. బట్ కానీ నాలాంటి తీరి ఎలా ఉండిద్ది అంటే ఏంది ఇప్పుడు ఈడు వెళ్ళొద్దని చెప్తే నేను వెళ్ళకుండా ఉండాలా, నాకు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్తా అంతే అని ఫిక్స్ అయ్యే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను సెకండ్ కేటగిరీ అనమాట. అడిగి ఎలా ఉందనేది కనుక్కొని నేను వెళ్తా ఖచ్చితంగా. ఎందుకంటే వాడు చెప్పిన రివ్యూ మీద నేను డిపెండ్ అవ్వను, నేను చూసి ఎలా ఉందనేది నేను డిసైడ్ అవుతా. సో అదనమాట. బట్ ఓకే, మూవీకి అయితే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనే నేను చెప్తాను. ఎందుకు అంటే ఒక మూవీని చాలా కష్టపడైతే చేస్తారు. ఆ మూవీలో మరీ అంత నచ్చని థింగ్స్ ఉంటే దాని వరకు హైలైట్ చేసి చెప్పచ్చు, కానీ మూవీ మొత్తం బాగాలేదు, అసలు మూవీని చూడడం కూడా వేస్ట్ అని చెప్పి ఇలాంటివి అనడం అయితే కరెక్ట్ కాదు.
సో మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ప్రతి మూవీస్కి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను. అండ్ రివ్యూ కూడా నాకు ఈ పాయింట్ బాగాలేదు ఈ పాయింట్ బాగాలేదు అని అన్నాను, కానీ ఈ మూవీ అసలు మీరు చూడొద్దు థియేటర్కి వెళ్ళొద్దు అనేది నేను చెప్పలే. కాకపోతే రాజా సాబ్కి అయితే ఒకటి చెప్పా. ఎందుకు అంటే ఈ మూవీ ఎవరికి పడితే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు మాస్ వాళ్ళు సంథింగ్ లైక్ కామెడీ మూవీస్ మాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సైఫై జానర్ ఇష్టం ఉండదు. లైక్ మా ఫ్రెండే ఉన్నాడు, వాడికి కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం. వాడికి ఈ మూవీ వాడైతే నిద్రపోతాడు ఇలాంటి మూవీస్కి తీసుకెళ్తే. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఎక్కదు, సినిమా బాగాలేదనే అంటారు. సో ఇక్కడ జానరా బట్టి మనం మూవీని ఫిక్స్ అవ్వాలి. అదే అలాంటి వాళ్ళని ఒక మాస్ మూవీకి తీసుకెళ్ళాం, ఒక కామెడీ మూవీకి తీసుకెళ్ళాం అనుకోండి, ఆ మూవీ బాగుంది అంటాడు ఖచ్చితంగా. ఆ మూవీ వేరే వాళ్ళు బాగాలేదన్నా వీళ్ళు బాగుంది అంటారు. సో ఎవడి ఒపీనియన్ వాళ్ళది. అదే చెప్పాను కదా, ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక 10 మందికి ఒక మూవీ చూపిస్తే ఆ మూవీ 10 మంది 10 రకాల ఒపీనియన్స్ చెప్తారు. సో ఒకడికి ఈ సీన్ నచ్చలేదు అంటాడు, ఇంకొకరికి ఈ సీన్ నచ్చింది అంటాడు. సో ఎవడి ఒపీనియన్ వాడిది. సో నన్ను అడిగితే ఒకవేళ మీరు మూవీ చూడాలి అనుకుంటే ఎవరి మాటలు వినొద్దు. మీరు మూవీ చూడాలి అనుకుంటే చూసేయండి అంతే. సో ఇంకా బెటర్ ఏంటి అంటే రివ్యూస్ ఏమి వినకుండా మూవీస్కి వెళ్ళిపోండి. అది నేను ఇచ్చే బెస్ట్ థింగ్. నేను మూవీస్ అన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎక్కడ రివ్యూస్ వినాల్సి వచ్చిద్దా అని చెప్పి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎన్ని రివ్యూస్ చెప్పుకున్నా కూడా ఇంకా నాకు ఫరక్ ఏం పడదు. అందుకని ఒకవేళ మీరు సింగిల్గా వెళ్ళే పని అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోండి. లేదు రివ్యూ చూసి వెళ్దాం అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళు ఇంకా నేనైతే ఏం చేయలేను. అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం. సో ఇదన్నమాట మ్యాటర్. మీరేమనుకుంటున్నారు? రివ్యూస్ వల్లే మూవీస్ హిట్ ఫ్లాప్ అవుతాయా? కామెంట్ చేయండి.